భగీరథపై విజిలెన్స్ విచారణ రాష్ట్ర ప్రభుత్వ యోచన త్వరలోనే దర్యాప్తునకు ఆదేశించే అవకాశం. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందించే లక్ష్యంతో గత సర్కార్ అమలు చేసిన మిషన్ భగీరథ పథకం పనులపైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తునకు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ విషయమై దర్యాప్తు సంస్థ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చర్చించినట్టుగా సమాచారం. సుమారు 40,000 కోట్ల ఖర్చు చేసి మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేయగా చేపట్టిన పనుల్లో భారీగా అవినీతి జరిగిందని సర్కార్ భావిస్తోంది. సుమారు 6-7 వేల కోట్ల విలువైన పనుల్లో అవకతవకలు జరిగినట్లుగా అనుమానిస్తోంది. పనులు చేయకుండానే బిల్లులు తీసుకోవడం, జరిగిన పనులనే కొత్తగా చేసినట్లుగా నమోదు చేయడం, సామాగ్రి కొనకుండానే కొన్నట్లు దస్త్రాల్లో చూపించడం, కొనుగోలు చేసిన పరికరాలు వినియోగించకుండా పక్కన పడేయడం వంటివి జరిగాయని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో విజిలెన్స్ విచారణ జరిపించాలనే నిర్ణయానికి సర్కారు వచ్చినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆరోపణలు నిగ్గు తేల్చే క్రమంలో మండలానికి ఒక గ్రామంలో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించినట్లు సంబంధిత మంత్రి కూడా విజిలెన్స్ అధికారులతో ప్రాథమికంగా చర్చించినట్లుగా సమాచారం. ఇది పెద్ద బోగస్ స్కీమ్. ఇది దాదాపు 40,000 కోట్లు. ఇది కూడా కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టి అప్పులు తెచ్చినట్టు మిషన్ భగీరథ కార్పొరేషన్ పెట్టి అప్పులు తెచ్చిండు. పాత నల్లలకి కనెక్షన్లు ఇవ్వాలా, నీళ్ళు వచ్చినాయని చెప్పాలా. పాత ట్యాంకులకి గత ప్రభుత్వాలు టీడీపీనో కాంగ్రెసో కట్టించిన వాటర్ ట్యాంకులు ఆస్మాన్ రంగు వేయాలా. ఇది మిషన్ భగీరథ ట్యాంక్ అని చెప్పుకోవాలి. ఎంత దుర్మార్గం. 4-5 ట్యాంకులు కూలిపోయినాయి, చూస్తుండే కుప్ప కూలిపోయినాయి. మనం లైవ్లో వీడియోలు చేసినాం. ఇది ఎవరు కట్టింది? మెగా కృష్ణారెడ్డి. వానికి నీకింత నాకింత పంచక తిన్నారు, కథం. ఇప్పుడు ఏ ఊరికన్నా పోండి, ఈ నీళ్ళు వస్తున్నాయా? ఆ నీళ్లు తాగుతున్నారా పోనీ చెప్పండి. హరితహారం లెక్కలు తేల్చేందుకు కమిటీ ఏర్పాటు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం అట. ఈ ఏసుడైనా అడుగు ముందుకు ఏసుడు ఉందా ఏమో మరి చూడాలి. ఈ హరితహారం అంటే మొత్తం టానిక్ సంతోషరావు పేరు తెర మీదకి వస్తుంది. మొత్తం కోనోకార్పస్ అని విషపు మొక్కలని నాటిరి తెలంగాణ మొత్తం. ఇప్పుడు ఆ చెట్టు మీద రకరకాల సందేహాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఆ కోనోకార్పస్ అనే చెట్టు మీద ఒక పిట్ట కూడా వాళ్ళదట, ఒక పిట్ట. అట్లాంటి మొక్కలు కొన్ని లక్షల కోట్ల మొక్కలు తెలంగాణ అంతా నాటిరు. మరి జనాన్ని అంతా చంపుదాం అనుకున్నాడో ఏం చేద్దాం అనుకున్నాడో. మీరు చూడండి, కోనోకార్పస్ అని ఒక చిన్న లైన్ గూగుల్లో టైప్ చేయండి, కోనోకార్పస్ చెట్టు అని కొట్టండి. చాలామంది ఆ చెట్లను తీసేసారు. సెలబ్రిటీలో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు తీసేసుకున్నారు. కానీ ఈ మొత్తం జనాల మధ్యలో నాటిండు. రాష్ట్రంలో 2015-16 నుంచి 9 విడతలుగా చేపట్టిన హరితహారం పథకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ పథకంలో నాటిన మొక్కలు, చేసిన ఖర్చు, నిధుల దుర్వినియోగం వంటి అంశాలను నిగ్గు తేల్చేందుకు కమిటీ వేయాలని భావిస్తోంది. అంతకు మునుపు గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతల గ్రామాలు, ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో పథకం అమలు తీరుపై అధ్యయనం చేయాలని నిర్ణయించినట్టుగా సమాచారం. ఇక్కడ గ్రామీణ ఉపాధి హామీ నిధులు, పేద ప్రజలకి కూలీలకు 100 రోజుల పని కల్పించే ఆ పథకం యొక్క నిధులను కూడా డైవర్ట్ చేసి హరితహారానికి వాడిండు. గతంలో దీని మీద కేసు ఫైల్ చేసిన జడ్సన్ గారు. 9 విడతలు 11,747 కోట్లు ఖర్చు. రాష్ట్రంలో 2015-16 నుంచి 9 విడతలుగా చేపట్టిన తెలంగాణకు హరితహారం పథకంపై ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో చర్చ జరిగింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 292 కోట్ల మొక్కలు నాటినట్లు, 11,747 కోట్లు ఖర్చు పెట్టినట్లు అధికారిక లెక్కలు చెబుతున్న నేపథ్యంలో వ్యయానికి అనుగుణంగా ఫలితాలు రాలేదనే అనుమానాలను సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత మంత్రి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు హరితహారం పథకంలో నిధుల దుర్వినియోగం జరిగినట్టు వారిరువురు అభిప్రాయపడినట్టుగా తెలిసింది. నాటిన మొక్కలకు 2 రికార్డుల్లో నమోదు చేయడం, ఆ తర్వాత ఆ మొక్కలు చనిపోయాయని పేర్కొంటూ మళ్లీ మొక్కలు నాటినట్లు చూపడం వంటివి జరిగాయని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా నిధుల దుర్వినియోగంపైన కమిటీ వేద్దామని ఆమె ఈ సందర్భంగా ప్రతిపాదించినట్టుగా తెలిసింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 100 కోట్ల మొక్కలు నాటినట్లుగా గణాంకాలున్నాయి. ఆ మేరకు రాష్ట్రంలో పచ్చదనం పెరగలే. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వంటి కీలక నేతల నియోజకవర్గాలు, వాటి పరిధిలోని గ్రామాల్లో నర్సరీలు నెలకొల్పేందుకు చేసిన ఖర్చు, నాటిన మొక్కలు, ప్రస్తుత పరిస్థితిపైన వాస్తవాలు తేల్చాలి. ఆయా పంచాయతీల పరిధిలో నాటిన మొక్కలెన్ని, ప్రస్తుతం ఉన్నవి ఎన్ని అనేది తెలియాలి. ఈ విషయమై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలి అని సీఎం తన కార్యదర్శిని ఆదేశించినట్టుగా సమాచారం. అయితే కమిటీ వేసే విషయంపై సీఎం నిర్ణయం తీసుకోలేదని, ప్రాథమికంగా కొన్ని గ్రామాల్లో అధ్యయనం చేసి అందులో తేలిన అంశాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిపైన కమిటీ వేయడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇది పెద్ద స్కామ్. ఇది
11,000 కోట్లు అంటే దగ్గర దగ్గర 5-6 వేల కోట్ల రూపాయలు మింగేసినారు దుర్మార్గులు. ఏ పని చేసినా అంతే, చేసిన పనిలో క్లారిటీ ఉండదు. సరే తిన్నాడు ఆ సగం పైసలతో పని కంప్లీట్ చేయాలిగా, నో.